శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణపతయే నమః. ప్రియ భగవద్బంధువులారా, అయితే ఈ వినాయక చతుర్థి రోజు చంద్రదర్శనం చేయకూడదు. చంద్రదర్శనం చేసినట్టయితే నీలాపనిందలు రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక పురాణ కథనం కూడా ఉంది. కాబట్టి అసలు ఈ చంద్రదర్శనం ఏంటిది, ఎందుకు జరిగింది ఈ శాపము, ఎందుకు చంద్రదర్శనం చేయకూడదు, దాని కారణాలు ఏంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఒకవేళ చంద్రదర్శనం మనకు అకస్మాత్తుగా అనుకోకుండా జరిగితే వచ్చేటువంటి నీలాపనిందల నుంచి మనం ఏ విధంగా రక్షింపబడతాము అనేటువంటిది కూడా అక్కడ పురాణ కథనం లోపల శమంతక మణి పురాణాన్ని విన్నట్టయితే ఈ చవితి రోజు చేసినటువంటి చంద్రదర్శనం యొక్క దోషం పోతుంది. నీలాపనిందలు వెళ్ళి తిరిగి స్వచ్ఛంగా అతడు జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి పురాణ కథం యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకనాడు అంటే వినాయక చతుర్థి రోజు విఘ్నేశ్వరునికి భక్తులంతా కూడా తమ వైభవం అనుసరించి, భక్తిని అనుసరించి కుడుములు, అప్పాలు, చాలా రకాలైనటువంటి అంటే విఘ్నేశ్వరునికి గజానునికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా, అందులో గజముఖము వాడు కాబట్టి ఈ అడవులలో లభించేటువంటి టెంకాయలు, తర్వాత పళ్ళు, ఇవన్నీ కూడా ఆ చెరకు గడలు, ఇవి స్వామివారికి ఇష్టం కాబట్టి అవన్నీ కూడా తయారు చేసుకొని, ముఖ్యంగా లడ్డూలను కూడా, మోదక ప్రియుడు అని చెప్పి గణపతికి పేరు కాబట్టి అటువంటివన్నిటి కూడా తయారు చేసుకొని పానకము, వడిపప్పు, అరటిపళ్ళు మొదలైనటువంటిగా సమర్పించి ఆ విఘ్నేశ్వరుని సంతుష్టపరిచి ప్రార్థిస్తూ ఉన్నటువంటి సందర్భం లోపల తర్వాత ఆ గజాను యొక్క వాహనమైనటువంటి మూషికానికి కూడా కొన్ని సమర్పించి తర్వాత మిగిలినటువంటి వాటిని తాము ప్రసాదంగా భుజించినటువంటి సందర్భం లోపల అయితే గజ ఆననుడే కాదు, గజ గమనుడు కూడా విఘ్నేశ్వరుడు. అయితే భోజన ప్రియుడు కూడా. అందులో ఈ షడ్రసోపేతమైనటువంటి ఫలాలు, లడ్డూలు అనేటువంటి బాగా ఆరగించడం వల్ల, తినడం వల్ల ఆ మెల్లిమెల్లిగా బొజ్జ పెరగడం వల్ల ఆ నడక కూడా నెమ్మదిగా మందంగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి సూర్యాస్తమయం జరుగుతున్నది అప్పుడే. సాధారణంగా శుక్ల పక్షం లోపల విధియనాడు, తదియనాడు, చవితి రోజు చంద్రుని యొక్క కళలు వృద్ధి అవుతూ ఉంటాయి సాధారణంగా. అటువంటి సందర్భంలో సూర్యాస్తమయ వేళ కైలాసమునకు ప్రయాణం అయినాడు ఈ విఘ్నేశ్వరుడు. ఆ తల్లిదండ్రులకు ప్రణామం చేద్దాము, నమస్కారం చేద్దాము అనేటువంటి విషయం లోపల వంగడం లోపల అతని బొజ్జ అతనికి అడ్డుగా వస్తుంది. అంటే బాగా భోజన ప్రియుడు కాబట్టి, ఇష్టమైనటువంటి పదార్థాలను స్వీకరించాడు కాబట్టి, అందులో గజ ఆన్నుడు కాబట్టి ఏనుగు ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా సేవించిండు కాబట్టి పొట్ట బాగా పెరిగింది. ఎంత బాగా పెరిగింది అంటే తల్లిదండ్రులకు నమస్కారం చేద్దాము అని వంగితే ఆ పొట్ట అడ్డుగా వచ్చింది తలకు, తర్వాత అతని చేతుల కోట. అట్లా శివుని యొక్క పాదాలకు, పార్వతి యొక్క పాదాలకు ప్రణామం చేయబోతూ ఉంటే ఆ బొజ్జ శ్రమ పడడం వల్ల, అడ్డు రావడం వల్ల శివుని యొక్క శరీరము ఆ విధంగా అడ్డు రావడం వల్ల, శివుని పాదాలకు తాకపోవడం వల్ల వచ్చినటువంటి ఆటంకాన్ని చూసినటువంటి ఈ విచిత్రమైనటువంటి పరిస్థితిని
చంద్రుడి పై నుంచి గమనించాడట. శివుని తల మీద ఉన్నటువంటి చంద్రుడు గమనించి వికటాట్టహాసం చేశాడట చంద్రుడు. పకపక నవ్వినాడు చంద్రుడు. ఆ విధంగా నవ్వడం వల్ల ఆ దృష్టి వల్ల ఏదైతే జరిగిందో, అంటే ఏదైతే దృష్టి దోషము అంటాం, అంటే అన్నిట్లలో మనకు చిన్నపిల్లలకు కూడా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు లేదా బాగా ఎగిరినప్పుడు, ఆడినప్పుడు, పాడినప్పుడు ఎవరైనా పక్క ఇంటి వాళ్ళో లేదా దూరం వాళ్ళో బంధువులో మిత్రులో చూసినప్పుడు అబ్బా మీ పిల్లవాడు ఎంత బాగా ఆడుతున్నాడు అనేటువంటి ఒక మాట రావడము, లేదా వాళ్ళ సంతోషం వ్యక్తం చేయడం లోపల వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం కంటే ఈర్ష్య, అసూయ లేదా వెక్కిరింత ఏది ఉందో ఇవి దృష్టి దోషానికి దారితీస్తాయి. ఆ విధంగా చంద్రుడి యొక్క దృష్టి దోషము ఈ విఘ్నేశ్వరుని పడింది కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు గర్భం పగిలిందట. అంటే ఆ బొజ్జ పగిలి అందులో ఉన్నటువంటి ఆ కుడుములు, పళ్ళు, తర్వాత ఆ లడ్డూలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి విధంగా తయారైందట. అప్పుడు ఆ విఘ్నేశ్వరుడికి మరణం సంప్రాప్తించింది అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉన్నది. ఆ విధంగా పార్వతి ఆ పుత్ర శోకంతో దుఃఖిస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే అప్పుడు చంద్రుని చూసి నీవు ఈ విధంగా నవ్వినందువలనే, నీ యొక్క దృష్టి దోషం వలనే నా కుమారుని యొక్క పొట్ట పగిలింది అనేటువంటి ఆగ్రహంతోని ఓ చంద్రుని శపిస్తుంది పార్వతీదేవి. ఏమని? ఓ పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించిండు కాబట్టి నిన్ను ఈ శుక్ల పక్ష చతుర్థి రోజు ఎవరైతే చూస్తారో వాళ్లకు అపనిందలు కలిగి వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు గాక అని చెప్పి శపిస్తుంది. ఆ విధంగా ఒక శాపము చంద్రునికి ఏర్పడింది. ఆ విధంగా ఇంకో సందర్భం లోపల కూడా ఆ సమయంలో ఆ సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ ఉన్నారట. ఆయా లోకాలలో, ముఖ్యంగా కైలాస పర్వతం ప్రాంతంలో వాళ్ళంతా కూడా చక్కగా తమ తమ భార్యలతోని పూర్ణాహుతి సమయం అయిపోగానే అగ్ని ప్రదక్షిణ చేస్తారు కాబట్టి ఆ విధంగా అగ్ని ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆ అగ్నిదేవుడు ఆ ఋషిపత్నులను వాళ్ళ యొక్క సౌందర్యాన్ని మోహించి తర్వాత శాపభయంబుతోని అశక్తుడై క్షీణిస్తూ ఉన్నటువంటి సందర్భం లోపల ఆ భార్య అయినటువంటి స్వాహాదేవి, అగ్ని యొక్క స్వాహాదేవి, అగ్నికి ఇద్దరు భార్యలు, స్వాహాదేవి స్వధాదేవిని, అగ్నికి ఇద్దరు భార్యలు కాబట్టి ఆ స్వాహాదేవి గ్రహించి అరుంధతిని రూపము తప్ప మిగతానటువంటి ఋషిపత్నుల యొక్క రూపములన్నీ కూడా తానే పొంది పదికి ప్రియంబు చేసింది, అంటే సంతోషాన్ని కలిగేసింది స్వాహాదేవి. ఆ విధంగా ఋషులు ఆ దానిని గమనించి అగ్నిదేవునితో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ భార్యలే అనుకున్నారు ఆ ఋషులంతా కూడా. కానీ అది సత్యం కాదు, భ్రమ కలిగింది ఋషులందరికీ కూడా. ఆ విధంగా వాళ్ళు అనుమానపడి తమ తమ భార్యలను నిందించారు. అంటే నిందించడమే కాదు, విడిచిపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇది పార్వతీదేవి యొక్క శాప అనంతరం అంతా కూడా వీళ్ళంతా కూడా ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్లనే వీరికి నీలాపనింద కలిగింది అని చెప్పేటువంటి విషయం తెలుస్తుంది. అది కూడా భాద్రపద శుక్ల చతుర్థి నాడే జరిగింది. కాబట్టి ఆ దేవతలంతా మునులంతా కూడా ఆ ఋషిపత్నుల వచ్చినటువంటి ఆ ఆపద ఏదైతే నీలాపనింద ఉందో ఆ నీలాపనింద నుంచి రక్షింపబడడానికి ఆ పార్వతీదేవికి తెలిపినారట. అప్పుడు ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు వాళ్ళు జరిగిన విషయాన్ని గ్రహించి అగ్నిదేవుని యొక్క ఆ మోహాన్ని తగ్గించి తర్వాత ఋషిపత్నుల యొక్క ఆపదలను తొలగించడానికి
ఆ అగ్నిహాత్తుని యొక్క భార్య అయినటువంటి స్వాహాదేవి ఈ విధంగా ఋషిపత్నుల యొక్క రూపం తాల్చిందనే విషయం తెలుసుకొని సప్త ఋషులకు ఆ విషయం అంతా కూడా చక్కగా వివరించి వాళ్ళని సమాధానపరిచి, అయ్యా మీ భార్యలందరూ కూడా పతివ్రతలే తప్ప పతివ్రత ధర్మాన్ని వాళ్ళు విడిచిపెట్టిన వారు కాదు అని చెప్పి వాళ్లకు వివరంగా విషయం అంతా కూడా సమాధానపరిచినట్లుగా చెప్పి, వారితో పాటుగా బ్రహ్మ కైలాస పర్వతానికి వచ్చి ఉమామహేశ్వరులను సేవించి మృతుడై పడి ఉన్నటువంటి ఈ విఘ్నేశ్వరుని అందరూ కూడా తమ తమ వరాల ద్వారా తమ శక్తి ద్వారా తిరిగి బతికించారు ఆ రోజే, అంటే చతుర్థి రోజే. కాబట్టి పార్వతీదేవి నీవు ఇచ్చినటువంటి ఆ చంద్రునికి ఇచ్చినటువంటి శాపాన్ని సంహరించుకో, లేదైతే ఆ విధంగా అనుకోకుండా వినాయక చతుర్థి రోజు చంద్రదర్శనం చేసినట్టయితే నీ శాపం వల్ల లోకమంతా కూడా క్షీణించి నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఏ రోజైతే విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వేనో ఆ దినంబున చంద్రుని చూడరాదు అని మాత్రమే దాని యొక్క అంటే శాపం యొక్క ప్రభావాన్ని కేవలం ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి, ప్రతిరోజు చూడకుండా ఉండాలని సాధ్యం కాదు. కాబట్టి కేవలం వినాయక చతుర్థి రోజు మాత్రమే చంద్రుని చూడకూడదు అనేటువంటి దాన్ని పరిమితం చేయడం ద్వారా ఆ శాపం యొక్క పరిహారం తొలుగుతుంది అని చెప్పగా ఆ బ్రహ్మాదులంతా కూడా సంతోషించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయినారు. కేవలం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు మాత్రం ఆ చంద్రదర్శనం చేయకూడదు అనేటువంటి నియమాన్ని పెట్టేసేసి అంతా కూడా చంద్రునికి కొంచెం ఉపశమనం కలిగించారు ఆ శాపం నుంచి. అయితే ఈ చతుర్థి రోజు కూడా అంటే భాద్రపద శుద్ధ చతుర్థి రోజు కూడా కేవలం అనుకోకుండా ఎవరైనా ఈ చంద్రదర్శనం చేశారా, దానివల్ల ఎవరైనా ప్రభావం పొందినారా అనేటువంటి విషయాన్ని శమంతకమణి ఉపాఖ్యానం ద్వారా మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా శ్రీకృష్ణుడు కూడా ఇటువంటి అపనిందలకు లోనైనాడు. ఎవరైతే ఈ శమంతకమణి ఉపాఖ్యానాన్ని కథలను వింటారో ఆ వాళ్లకు కూడా అంటే చతుర్థి రోజు చూసినటువంటి చంద్రదర్శనం చేసినటువంటి పాపం కూడా తొలగిపోయి నీలాపనిందలన్నీ కూడా తొలగిపోయి వాళ్లకు సుఖవంతమైనటువంటి జీవితము, అపనిందలకు పాల్గానటువంటి జీవితం వాళ్లకు లభిస్తుందని చెబుతూ ఈ శమంతకమణి ఉపాఖ్యానాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ద్వాపర యుగంలో ద్వారకావాసి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు నారదుడు ఒకరోజు దర్శించి క్షేమ సమాచారాలన్నీ కూడా ఒకళ్ళొకరు తెలుపుకున్న తర్వాత, స్వామి సాయం సమయమైంది, కాబట్టి ఈరోజు విఘ్నేశ్వరుడు పుట్టినటువంటి రోజు కాబట్టి పార్వతీ శాపము వల్ల చంద్రుని చూడకూడదు, కాబట్టి నిజ గృహానికి అంటే తన యొక్క సొంత ఇంటికి వెళ్తాను, సెలవు ఇవ్వండి అని చెప్పి నారదుడు సెలవు తీసుకొని ఆ పూర్వవృత్తాంతం అంతా కూడా శ్రీకృష్ణునికి సవివరంగా చెప్పి స్వర్గలోకమునకు బయలుదేరుతాడు నారదుడు. అప్పుడు ఆ నారదుడిని పంపించేటువంటి సమయం లోపల కృష్ణుడు ఆ రోజు రాత్రి అనుకోకుండా ఆ చంద్ర దర్శనం చేసుకుంటాడు వినాయక చతుర్థి రోజే. ఇంటి వంక చూడకే తన ఇంటికి వెళ్ళాలంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ సాయంత్రం పూట ఆ గోపికలంతా కూడా పాలు పితుకుతూ ఉన్నారు. ఆ పాలల్లో చంద్రదర్శనం జరిగింది. ఎంత వద్దనుకున్నా కానీ చంద్రుని చూడకూడదు, వినాయక చతుర్థి కాబట్టి అని తల వంచుకొని నారదుని సాగనంపి తన ఇంట్లోకి బయలుదేరుతున్నటువంటి సందర్భం లోపల అక్కడ కట్టివేసినటువంటి గోశాలలో ఉన్నటువంటి గోవులకు ఆ సాయంత్రం పూట పాలు పెడుతూ ఉన్నప్పుడు ఆ పాలల్లో చంద్రుని యొక్క దర్శనం జరిగింది శ్రీకృష్ణునికి. అబ్బా, ఎంత వద్దనుకున్నా జరిగింది కదా, ఇక నాకు ఏమి అపానింద వస్తుందో ఏమి నీలాపనింద వస్తుందో అని బాధపడుచు సందేహంతో గడుపుతూ ఉన్నాడట శ్రీకృష్ణుడు. అయితే ఈ విధంగా కాలం గడుపుతూ ఉన్న సందర్భం లోపల ఒక వృత్తాంతం తెలిసింది. ఏమిటి? సత్రాజిత్తు అనేటువంటి ఒక రాజు సూర్యుని యొక్క వరం చేత
తపస్సు చేసి సూర్యుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం యొక్క ప్రభావం వల్ల అతడు శమంతకమణి అనే ఒక మణిని పొందుతాడు. సత్రాజిత్ అనేటువంటి ఒక రాజు. ఆ మణి ఎంతటి ప్రభావవంతమైంది అంటే, ఆ మణి ఎక్కడైతే ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఉంటుందో, అది కొన్ని ప్రతిరోజు కూడా బంగారాన్ని ఉత్పత్తి చేసేటువంటి మణి, అది సంపదను ఉత్పత్తి చేసేటువంటి మణి. ఆ విధంగా ఆ సత్రాజిత్తు బాగా డబ్బు సంపాదించి ఈ ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వస్తాడట. అప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఆ సత్రాజిత్తును మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఆ అతిథి సత్కారాలన్నీ కూడా చక్కగా చేస్తాడు. చేసినప్పుడు ఆ సత్రాజిత్తు తన యొక్క గొప్పతనాన్ని, ఆ మణి యొక్క గొప్పతనాన్ని కృష్ణుడికి చెప్తాడు. అప్పుడు ఆ కృష్ణుడు, ఆ మణి సత్రాజిత్త నీ దగ్గర ఉండడం క్షేమకరం కాదు, నాకు ఇవ్వు అని చెప్పి కోరినాడట శ్రీకృష్ణుడు. కానీ సత్రాజిత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇంకా ఏమని చెప్పిండు, ఇది ఈ మణి ప్రతిరోజు 8 బారువుల బంగారం ప్రతిరోజు అది ఉత్పత్తి చేస్తుంది, ఆ విధంగా సంపాదనిస్తుంది. కాబట్టి దీనిని ఏ ఆప్తునికైనా, అంటే మంచి మిత్రునికైనా కానీ ఇవ్వచ్చు, కానీ ఏ మందిమతి చేతిలో పడితే బాగుండదు. కాబట్టి నీకు ఇవ్వడానికి నేను అంగీకరించను, నీవు మందమతివి అని ఇండైరెక్ట్గా సత్రాజిత్తును మాటలు అని వెళ్ళిపోయాడట సత్రాజిత్తు. అయితే ఈ విధంగా కొంతకాలం గడిచిపోయింది. అప్పుడు ఒకరోజు సత్రాజిత్తు యొక్క తమ్ముడు, అని పేరు ప్రసేనుడు, ఆ శమంతకమణిని తన మెడలో వేసుకొని వేటకు అడవికి బయలుదేరినాడట ఆ ప్రసేనుడు. అయితే ఆ రోజే అనుకోకుండా ఆ ఒక సింహము ఈ ప్రసేనుడి యొక్క మెడలో ఉన్నటువంటి ఆ మణిని చూసి, అది ఒక మెరుస్తూ ఉన్నటువంటి మాంసఖండంగా భావించి, మెరుస్తుంది కాబట్టి మణి అది ఒక మాంసఖండంగా భావించి, ఆ సింహము ఆ ప్రసేనుడిని చంపి ఆ మాంసఖండానాన్ని తిందామనే ఉద్దేశంతో ప్రసేనుడిని సంహరించిందట. ఆ విధంగా సంహరించి ఆ మాంసాన్ని తిన్నది. ఆ మాంసం పాటుగా ఆ శమంతకమణిని కూడా తాను తీసుకొని తన గుహలోకి వెళ్ళిపోయింది సింహం. ఆ విధంగా ఆ గుహలో పడుకున్నటువంటి ఆ సింహాన్ని విషయము తెలిసినటువంటి జాంబవతి, అంటే ఆ సింహం ఎవరు అంటే జాంబవంతుడు, భల్లూకం. జాంబవంతుని తన బిడ్డకు ఆట వస్తువుగా ఇస్తాడు ఈ శమంతకమణిని జాంబవంతుడు. అప్పుడు సత్రాజిత్తు తమ్ముని యొక్క మృతి విషయాన్ని విన్నాడు. అంటే ఒక జాంబవంతుడైనటువంటి వాడు తన తమ్ముడైనటువంటి ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని తీసుకుపోయినాడు, ఆ గుహలో నివసిస్తూ ఉన్నాడు విషయం సత్రాజిత్తుకు తెలిసింది. అది విని తమ్ముడి మృతిని విషిని బహుశా ఈ కృష్ణుడే ఈ తన తమ్ముడైనటువంటి ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని తీసుకుపోయినాడు అనేటువంటి అపనింద కృష్ణుని మీద వేయడం జరిగింది. ఆ కృష్ణుడే తన యొక్క తమ్ముని యొక్క మరణానికి కారణమైన విషయం తెలిసింది, కానీ అసలైన విషయము సత్రాజిత్తుకు తెలియదు. ఆ విధంగా కృష్ణుడు ఆ పాల సముద్రంలో, అంటే పాలు పితికితున్నటువంటి ఆ పాల గిన్నె లోపల చంద్రబింబం చూడడం వల్ల, ఆ దోషం వల్ల ఈ కృష్ణునికి అపనింద జరిగింది. ఈ సత్రాజిత్తు యొక్క శమంతకమణిని ఈ కృష్ణుడే అపహరించాడు అని. ఎందుకంటే పూర్వం కృష్ణుడే అడిగాడు కాబట్టి ఆ కృష్ణుడే ఈ విధమైనటువంటి క్రూరమైనటువంటి పని చేసింది వచ్చినటువంటి అనుమానంతో బంధు సమేతుడై, అంటే బంధుమిత్ర సమేతుడైనటువంటి ఆ సత్రాజిత్తు అరణ్యానికి వెళ్ళి ఆ ప్రసేనుని యొక్క శవాన్ని చూసి ఆ సింగపు జాడలను చూసుకుంటూ, అంటే ఎవరైతే ఈ ప్రసేనుడిని చంపినరో ఆ సింహం యొక్క జాడలను చూసుకుంటూ వెళ్ళగా ఆ భల్లూకం యొక్క
చరణ విన్యాసంబులను చూసి, అంటే ఈ గుహలో ఉన్నటువంటి ఈ జాంబవంతుని యొక్క అడుగులను చూసి, ఆ అడుగులను బట్టి ఆ గుహలోనికి వెళ్ళినాడు ప్రసేనుడు సత్రాజిత్తు. ఆ విధంగా పర్వత గృహద్వారానికి వెళ్ళి ఆ ద్వారంబు వద్ద గట్టిగా అరవగా ఆ లోపల నుంచి ఉన్నటువంటి ఆ పరివారమునచట విడిచి జాంబవంతుడు ఉన్నటువంటి ప్రస్థానానికి వెళ్ళినాడు. అక్కడ బాలిక ఉయ్యాలలో ఈ ఇంద్ర నీలమణి అంటే శమంతకమణిని తను ఆడుకుంటూ ఉండడం చూసి ఆ కృష్ణుడు లోపలికి వెళ్ళగా ఆ మణిని చూసి ఆ మణిని తీసుకుందామని వెళ్ళగా అప్పుడు బాలిక ఏడవడం జరిగింది. అదంతా కూడా ఆ బాలికను చూస్తున్నటువంటి దాది చూసి ఒక వింత మనిషి వచ్చిండు, తన కూతురుని అయినటువంటి ఆమె దగ్గర ఉన్నటువంటి శమంతకమణిని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పగానే ఆ జాంబవంతుడు వచ్చి ఈ కృష్ణునితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం లోపల జాంబవంతుణ్ణి సంహరిస్తాడు. ఆ విధంగా కృష్ణుని చేత ఓడబడినటువంటి ఆ జాంబవంతుడు ఘోరంగా యుద్ధం చేసి పడద్రోసి వృక్షాల చేత రాళ్ల చేత, అంటే ముష్టి యుద్ధం చేశారు వాళ్ళిద్దరు కూడా. అంటే కేవలం చేతులతోని, భుజాలతోని, రాళ్లతోని, వృక్షాలతోని అట్లా రాత్రింబవళ్ళు దాదాపు 28 రోజుల పాటుగా యుద్ధం చేశారట కృష్ణుడు జాంబవంతుడు. ఆ విధంగా జాంబవంతుడు బలక్షీణుడై దేహమంతా కూడా క్షీణించి భయంతో ఆ చూసినటువంటి ఆ కృష్ణుడిని చూసి, అప్పుడు ఈ కృష్ణుడు ఎవరో కాదు, పూర్వ త్రేతాయుగం లోపల రావణ సంహారం చేసినటువంటి రాముడే ఈ కృష్ణుడు అని చెప్పి తెలుసుకొని అతన్ని శరణు వేడుతాడు. ఆ విధంగా కృష్ణుడు జాంబవంతుడు స్నేహితులు అవుతారు. ఆ విధంగా ఆ స్నేహ వాత్సల్యం చేత కృష్ణుడు వరం ఇస్తాను కోరుకో అనగా, అప్పుడు అంటే పూర్వకాలం లోపల వీళ్ళిద్దరు ద్వంద్వ యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే, పూర్వంలో ఈ జాంబవంతుడు కోరుకున్నటువంటి వరం వల్ల వీళ్ళిద్దరు ద్వంద్వ యుద్ధం చేయాల్సి వచ్చింది అని చెబుతూ, ఆ విధంగా కాలాంతరంలో జరుగుతుందిలే అని చెప్పి వరం ఇస్తాడు ఆనాడు రాముడు. అది ఈ విధంగా ద్వాపర యుగం లోపల ఈ జాంబవంతునికి కృష్ణునికి ద్వంద్వ యుద్ధం జరిగింది, మల్ల యుద్ధం జరిగింది అని చెబుతూ, ఇప్పుడు ఓ కృష్ణ, నా శరీరం అంతా కూడా నీతో యుద్ధం చేయడం వల్ల శిథిలమైపోయింది, ఇక జీవితేచ్ఛ నాకు నశించింది. దాదాపుగా త్రేతాయుగం అంతా నేను జీవించినాను, ద్వాపర యుగం అంతా కూడా జీవించినాను, కాబట్టి ఇక నాకు జీవించాలనే కోరిక లేదు, కాబట్టి నాకు మరణాన్ని ప్రసాదించయ్యా అని చెప్పి కోరుకోవడం ద్వారా, నన్ను క్షమించి నన్ను కాపాడమని కోరుకోవడం ద్వారా, ఇక నీకన్నా నాకు వేరే దిక్కు లేదని కోరుకోవడం ద్వారా కృష్ణుడు దయతోని అనుగ్రహించి అతని యొక్క శరీరాన్ని కూడా తన చేత్తోని స్పర్శించి భల్లుకేశ్వర, ఇక ఆ శమంతకమణి ఏదైతే ఉందో ఆ మణిని నాకు ఇవ్వు. ఈ శమంతకమణిని నేను దొంగిలించడం కోసమే ఆ సత్రాజిత్తు తన యొక్క తమ్ముడిని సంహరించాలనేటువంటి నీలాపనింద మీద వేశాడయ్యా. కాబట్టి నేను ఈ నీలాపనింద నుంచి బయటపడాలంటే ఈ శమంతకమణిని నేను తీసుకొని తిరిగి సత్రాజిత్తుకి ఇచ్చినట్టయితే నేను నీలాపని నుంచి బయటపడతాను. కాబట్టి ఆ శమంతకమణి నెయ్యి అని చెప్పి ప్రార్థించినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుని ఏం చేస్తాడు, ఆ శమంతకమణితో పాటుగా తన కుమార్తె అయినటువంటి జాంబవతినిచ్చి వివాహం చేసి కృష్ణునికి మర్యాదపూర్వకంగా కన్యాదానం చేస్తాడు. ఆ విధంగా కృష్ణుడు ఈ విధంగా
28 రోజుల పాటుగా కనిపించకుండా పోయేసరికి అక్కడ ద్వారకలో కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో ఆయన కోసం వెతుకుతూ ఉండగా పరితపిస్తున్నటువంటి బంధు మిత్రులంతా కూడా తమ సైన్యమంతా కూడా ఈ అడవులలో వెతుకుతూ ఉన్నట్టు సందర్భం లోపల వాళ్ళందరికీ కూడా ఒక్క కృష్ణుడే కాదు, శమంతకమనే కాదు, మణిరత్నమైనటువంటి ఆ జాంబవతి కూడా వాళ్లకు దర్శనం ఇచ్చింది. వాళ్ళంతా కూడా సంతోషపడ్డారు. ఆ విధంగా వీళ్ళంతా వెళ్ళి కృష్ణుడు ఆ సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇగో ఇది జరిగింది, నీ తమ్ముడిని నేను చంపలేదు, నీ శమంతకమని నేను అపహరించలేదు, ఇదిగో ఒక సింహం సంహరించింది నీ తమ్ముడిని, ఆ సింహాన్ని గెలిచినటువంటి జాంబవంతుడు ఆ సింహం దగ్గర ఉన్నటువంటి ఆ శమంతకమణిని తన కూతురికి బహుమతిగా ఇచ్చాడు. ఆ శమంతకమణి ఇప్పటి వరకు ఆ జాంబవంతుని కూతురైనటువంటి జాంబవతి దగ్గరనే ఉన్నది, ఇదిగో ఇది జరిగినటువంటి వృత్తాంతం అని చెప్పి ఆ సత్రాజిత్తుకు ఆ శమంతకమణిని అప్పగిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకొని, అయ్యా శ్రీకృష్ణ, మీరు సమర్థులు కాబట్టి మీ యొక్క నీలాప నిందను మీ శక్తి చేత మల్లయుద్ధం చేత ఆ జాంబవంతుని మల్లయుద్ధంలో ఓడించి, అంటే ఎంత బలవంతుడు అంటే సింహాన్ని కూడా చక్కగా ఓడించగలిగేటువంటి శక్తి సంపన్నుడు జాంబవంతుడు. అటువంటి జాంబవంతుడిని తన మల్లయుద్ధం చేత గెలిచినటువంటి వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఓ శ్రీకృష్ణ, మీరు అత్యంత బల సంపన్నులు కాబట్టి నా యొక్క తప్పును క్షమించి నా కుమార్తె అయినటువంటి సత్యభామను నీకు ఇచ్చి వివాహం చేసి నేను నీ మీద వేసినటువంటి అపనిందను నేను తొలగించేసుకునే ప్రయత్నం చేస్తాను, కాబట్టి అంగీకరించవయ్యా అని చెప్పి అప్పుడు ఆ సత్రాజిత్తు తన కుమార్తె అయినటువంటి సత్యభామను భార్యగా కన్యాదానం చేసి, అంటే ఆ కృష్ణునికి భార్యగా తాను కన్యాదానం చేసి, ఆ విధంగా కృష్ణుడు నీలాపనందల నుంచి బయటపడ్డాడు. ఇది భాద్రపద శుద్ధ చవితి రోజే జరిగింది. కాబట్టి ఎవరైతే కృష్ణ నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నువ్వు భగవత్ స్వరూపం కాబట్టి నీ యొక్క నీలాపనిందలను నీవు చక్కగా బాపుకొనగలిగినావు, అంటే ప్రసేనుని చంపినటువంటి సింహాన్ని చంపినటువంటి జాంబవంతుణ్ణి ఓడించగలిగినావు. కానీ మాకు ఒకవేళ అటువంటి నీలాపనిందలే వస్తే, అపనిందలే వస్తే మేమేం చేయాలయ్యా? మాకు శక్తి సామర్థ్యాలు నీ అంత లేవు కదా, మాకు ఆ శాపం నుంచి విముక్తి కావాలంటే, నీలాపనిందల నుంచి విముక్తి కావాలంటే మాకేంటయ్యా, మా పరిస్థితి ఏంటయ్యా అని ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు దయాళుడై ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థిని గణపతిని యథావిధంగా పూజిస్తారో, ప్రార్థిస్తారో, తర్వాత ఆ రోజే సాయంత్రము ఎవరైతే ఈ శమంతకమణి యొక్క వృత్తాంతాన్ని పురాణ కథగా వింటారో వారికి ఆ అక్షతలు, ఎవరైతే ఆ పురాణ కథలు విన్న తర్వాత ఆ వినాయకుని యొక్క పాద దగ్గర ఉన్నటువంటి అక్షతలు శిరస్సును ధరిస్తారో వాళ్లకు నీలాపనిందలు రావు అని వరమిస్తాడు శ్రీకృష్ణుడు. ఒకవేళ నీలాపనిందలు వచ్చినా కానీ తిరిగి మళ్ళీ భాద్రపద శుద్ధ చవితి రోజు శ్రద్ధగా భక్తితోని ఆ వినాయకుడిని పూజించి ప్రార్థించి ఈ శమంతకమణి పురాణాన్ని విని ఆ ప్రసాదాన్ని తీసుకొని ఆ అక్షతలను తలపైన చల్లుకున్నట్టయితే ఆ వాళ్లకు నీలాపనిందల నుండి విడువబడతారు. క్షేమంగా, సుఖంగా, సంతోషంగా, విజయవంతంగా అపవిత్ర పవిత్రోవా అన్నట్టుగా పవిత్రులుగా తిరిగి తమ జీవితాన్ని జీవించగలుగుతారు అని చెప్పి వరమిస్తాడు. ఆ విధంగా దేవతలు ఆ కృష్ణుని పరివారమంతా కూడా సంతోషించి తమ తమ నివాసాలకు వెళ్ళిపోయినారు అనేటువంటిది ఇది శమంతక మణి పురాణ కథనం. కాబట్టి ఎవరైతే రేపు శనివారం రోజు వినాయక చతుర్థిని పూర్తి చేసుకొని, వ్రతాన్ని పూర్తి చేసుకొని ఈ సాయంత్రం ఈ శమంతకమణి వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వాళ్ళందరికీ ఆ విఘ్నేశ్వరుని యొక్క దయ వల్ల, ఆ చంద్రుని యొక్క అనుగ్రహం వల్ల అపనిందలన్నీ కూడా తొలగిపోయి తమ పనులన్నీ కూడా సంపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలతో పూర్తి చేసుకొని స్వచ్ఛమైనటువంటి మణిలాగా తమ జీవితాన్ని పవిత్రంగా గడుపుకోగలుగుతారు అని చెబుతూ అందరూ కూడా
సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం లోకాः సమస్తాः సుఖినో భవంతు సర్వే జనాः సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు.